క్షమాపణ కొరకు కూడా యేసు ప్రభు చెప్తున్నాడు, మనం వాటి కొరకు కూడా ప్రార్థన చేయాలంట. మీకు మాట చెప్తాను, మన ప్రార్థనలో జవాబు రాకపోవటానికి ఒక కారణం ఏంటంటే క్షమించలేని హృదయం మనం కలిగి ఉండటమే ఒక కారణం. ప్రార్థన అసలు ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇన్ని శ్రమల్లో కష్టాల్లో దేవుడు చూడట్లేదా, పట్టించుకోవట్లేదా? అసలు ప్రార్థన ఏమైపోతుంది? అసలు దేవుడు ఎక్కడున్నాడు? అసలుకి దేవుడు చూస్తున్నాడా? చాలాసార్లు ప్రశ్నార్థంగా మనం జీవిస్తాం అని అంటే ఒక మాట దేవుని బిడ్డలందరూ చెప్పాను, ఒక్క మాటను, క్షమించలేని హృదయం మనం కలిగి ఉంటే మన ప్రార్థన కూడా దేవుని దగ్గరికి చేరదు. ప్రార్థన జీవితం కూడా పతనం అవటానికి మన హృదయంలో రకరకాలుగా ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి క్షమించలేని హృదయం మండిపోతూ ఉంటుంది, కక్షతో ఉంటుంది, రకరకాల మనస్తత్వం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మన ప్రార్థన ఏమైందంటే దేవుని సన్నిధికి వెళ్ళకపోవటం కూడా ఇది ఒక కారణం అండి.